ఈరోజు అసెంబ్లీ సమావేశంలో ఈ ఫేక్ సోషల్ మీడియా ఏమైనా తప్పుడు పోస్టు పెడితే శిక్షలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అన్నారు. మరి మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎన్ని ఫేక్ వాగ్దానాలు ఇచ్చారో చెప్పండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్ర ప్రజలు అమాయకులు కాదండి. మీరు ఫేక్ వాగ్దానాలు ఇవ్వచ్చు, ఫేక్గా డబ్బులు సంపాదించవచ్చు. మరి తిరుపతి లడ్డు గురించి ఫేక్గా ప్రచారం చేయలేదా? అది రియలా? మరి రియల్ అయితే ఎందుకు అరెస్ట్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ చేయండి. అన్ని ఫేకులు మీరు చేసి ఇంకా సోషల్ మీడియా ఏం చేసిందయ్యా? ఇంత కొంత ఆ సోషల్ మీడియా గొంతు విప్పి మాట్లాడుతుంది, దాన్ని కూడా నొక్కేద్దామని చూస్తున్నాం మీరు. చంద్రబాబు నాయుడు గారు, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. సరే, ఇప్పుడు మీ చేతిలో పోలీస్ వ్యవస్థ ఉంది, మీరు ఏదైనా చేయొచ్చు కాక, కానీ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. ప్రజలే తిరగబడితే ఏ రాజ్యాలు ఏం చేయలేవు. అది రాజుల నుంచి చూస్తున్నాం మనం. మీరు కొద్దిగా మాట్లాడేటప్పుడు మంచిగా బాగా సీనియర్ సార్ మీరు, మీకు ఎవరు సలహా ఇస్తారో తెలియదు. మీకు ఎందుకు అంత బాధ, ఇబ్బందులు ఎందుకు? మీరు బాగా పరిపాలన చేసినప్పుడు ఎవరేమంటే మీకు ఎందుకండి? మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఆటోమేటిక్గా జనాలు మీ పరిపాలన బాగుంటే మీకే మళ్ళీ గెలిపిస్తారండి. అభివృద్ధి పథకంలో నడిపించండి, పేద ప్రజలు చూడండి. ఒక్క అమరావతిని కూర్చున్నారు, అది ఒక మైనస్ పాయింట్లు మీరు చేస్తూ జనాల మీద అరిస్తే ఎట్లా అండి? అరెస్ట్ చేస్తారంట. ఏంటండి? మానభంగాల మీద చేసే వాళ్ళకి అరెస్ట్ చేయండి, ఆర్థిక నేరస్తులని అరెస్ట్ చేయండి. దేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ప్రపంచంలో చాలామంది ఉన్నారు, పారిపోతున్నారు డబ్బు దోసుకొని, వాళ్ళని అరెస్ట్ చేయండి. ఏమీ లేకుండా మీరు లక్షల కోట్లు సంపాదించి నెంబర్ 1లో ఉన్నారు. ఎట్లా? మీరు ఫేక్ కాదా? రియల్గా సంపాదించారా? ఎవరైనా, ఏ రాజకీయ నాయకుడైనా, మీరైనా కాదు. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో విరుద్ధంగా ఉన్నాయి కదా. ఏది నిబద్ధత ఉన్నాయి చెప్పండి? మీరు అంతా సీనియర్స్ అట్లా మాట్లాడకూడదండి. ప్రేయతో మాట్లాడుతున్నారు. మీ ఫేక్ న్యూస్లు కదా, మీకు 5-6 ఛానళ్ళు ఉన్నాయి. మరి జగన్ మరి ప్రతిపక్షం మీద ఎన్ని ఆరోపణలు చేస్తారు మీరు జగన్మోహన్ రెడ్డి మీద చెప్పండి? మరి అవన్నీ ఫేక్ న్యూస్లు కదా? అందరికీ వర్తిస్తాయండి ఇవన్నీ. ఏం మాట్లాడతారు కొద్దిగా?